హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనము పెద్దిరెడ్డిపల్లి క్రాస్ దగ్గర అయితే ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి వినాయకులను అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు మన హిందూపూర్లో అయితే ఎక్కడా కానీ లేవు, ఇక్కడ మాత్రమే ఉందన్నమాట. ఈ వినాయకుడు వచ్చేసి మనకి దాదాపు 12 to 13 feet హైట్ మధ్యలో అయితే ఉంటాడు. వినాయకుడు అంటే చాలా బాగున్నాడు. ఇక్కడ ఇది ఒక వినాయకుడే కాదనమాట, ఇంకా మనకి అటు సైడ్ షెడ్ కూడా ఉంది. షెడ్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ బయట వచ్చి చాలా వినాయకులు ఉన్నాయి. ఇక్కడైతే వినాయకుడు ఇది చాలా బాగుంది. దీన్ని ఒకసారి దగ్గర నుంచి డీటెయిలింగ్గా చూద్దాం. ఇంకా వినాయకుని విషయానికి వస్తే కనుక చూడొచ్చు మీరు, చాలా బాగుంది వినాయకుడు. ఇక్కడ మనకి కింద పీట దగ్గర వచ్చేసి శేషనాగ్ అనమాట. ఇదంతా మొత్తము శేషనాగ్ పైన అయితే కాలు పెట్టుకుని వినాయకుడు కాలు మీద కాలు వేసుకుని అయితే కూర్చొని ఉంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి మనకి శివలింగం అనమాట, చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇటు సైడ్ మనకి ఆవు అయితే ఉంటుంది. అండ్ అటు సైడ్ వచ్చేసి మనకి నాగరాజు నాగపాము తలలో వచ్చేసరికి మనకి దేవుడు కూడా ఉంటాడు అనమాట. ఈ వినాయకుడు అయితే మనకి దాదాపు ఒక 12 to 13 feet అయితే వస్తుంది. ఇక్కడ మనకి టోటల్ ఈ వినాయకుడు వచ్చేసరికి 6 పీసులు అయితే అవైలబుల్ ఉందన్నమాట. చూడొచ్చు ఇక్కడ. మీకు ఒకవేళ ఈ వినాయకుడు నచ్చింటే కనుక కింద డిస్ప్లే అవుతుండే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, లేదా డైరెక్ట్గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే కనుక ఈ రోడ్ వచ్చేసి మనకి సేవా మందిర్ నుంచి ఇట్లా మనకి మదిగిరి అయితే వెళ్తుంది అనమాట. ఇది పెద్దిరెడ్డిపల్లి క్రాస్ అంట. ఈ పెద్దిరెడ్డిపల్లి క్రాస్ దగ్గర ఇక్కడ మనకి ఒక రాగిమాన్ అయితే ఉంది. ఇక్కడ నాగులకట్ట కూడా ఉంది. ఇక్కడైతే మనకి చూడొచ్చు వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఒకవేళ నచ్చింటే కింద డిస్ప్లే అవుతుండే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే అడ్రస్ ఒకవేళ మీకు తెలియకుంటే కింద డిస్క్రిప్షన్లో లైవ్ లొకేషన్ ప్రొవైడ్ చేసినాను. డిస్క్రిప్షన్లో లైవ్ లొకేషన్ రాలేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, మీకైతే నేను లైవ్ లొకేషన్ సెండ్ చేస్తాను.